రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం అంటున్నట్టు. అంటే వెనకట ఋషులు చాలా ఏళ్ళు ఏమి మనం ఆహారము నీరు తాగకుండా మనం ఉండలేం కదా. వాళ్ళు వెనకట వాళ్ళు ఉండేది అంటే యోగా చేసేది అన్నట్టు. వాళ్ళు యోగా చేయటం వల్ల మనకు అంత శక్తి వస్తుంది అన్నట్టు. సో దాన్ని మన మోడీ గారు ఏం చేశారంటే బాగా ప్రజలకు నాటుక పెట్టేట్టు చేసిండ్రు. దాంతో ప్రపంచ దేశాలు అంటే ఈ భూమండలం మీద ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఒప్పుకున్నాయి. భారతదేశం చేసేటువంటి యోగా చాలా మంచిది ఆరోగ్యానికి, ఇది అందరు చేయాలని. దాన్ని ఈరోజు గుర్తుగా ఇప్పుడు మీ పిల్లలు అనుకోండి, మీ పిల్లలకి చెప్పండి, స్కూల్కి వెళ్తారు కదా, యోగా చేయాలి, ప్రతిరోజు యోగా నేర్చుకోండి. టీవీలో కూడా వస్తుంది, మనకు సెల్ ఫోన్లో కూడా ఉన్నాయి కదా, సెల్ ఫోన్లో కూడా వస్తుంది. ఆ యోగా అని కొడితే వస్తుంది. మీరు ఇంటికాడ ఉండి మీ పిల్లలతో చేయించండి. మీరు నేను చెప్పేది మీకోసం కాదు, మీ పిల్లల కోసం. తప్పకుండా యోగా అనేది చేయాలంటే ఏం లేదు, కూర్చొని ఒక దుక్కున ఒక అర్ధగంట సేపు కాళ్ళు, చేతులు, తలకాయ, కళ్ళు, ముక్కు, వీటన్నింటికి అవయవాలకు పని చెప్పటం అంతే. శ్వాస తీసుకోవటం, శ్వాస వదిలిపెట్టడం.